10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ గారి పరిపాలన చాలా బాగుండే. ఈ 100 రోజుల పరిపాలన దాటింది. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలలో మొత్తం 13 పథకాలు ఉంటాయి. ఆ 13 పథకాలలో వాళ్ళు చేసేది 5. మిగతాయన్నీ 6 గ్యారంటీలు కంప్లీట్ అయినట్టు చెప్తారు, కానీ అంతా వేస్ట్. అది కాంగ్రెస్ పరిపాలన ఏం బాగలేదు. ఇంతకుముందు ఈ సమ్మర్ వచ్చినాక వాటర్ ప్రాబ్లము, కరెంటు ప్రాబ్లం చాలా ఉంది. గత 10 ఏళ్లలో హైదరాబాద్ సిటీలో, ఈ చుట్టుపక్కల గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ వాటర్ ప్రాబ్లం లేకుండే, కరెంటు ప్రాబ్లం లేకుండే. టైంకు అందరికీ పెన్షన్లు ఇచ్చిండు కేసీఆర్ గారు. దళిత బంధు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. ఇప్పటి వరకు రైతు బంధు ఎవరికి వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీ అయితే అబద్ధపు మోసాలు, అబద్ధమైన పథకాలు చెప్పి పబ్లిక్ను మోసం చేసి ఓట్లు వేయించుకొని గెలిచారు. మళ్ళీ ఈసారి అయితే మేము ఎట్టి పరిస్థితిలో 10 సీట్లు గెలుస్తాము కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో వాడుకున్నారు, మంత్రులేమో వాళ్ళ ఫామ్ హౌస్లో వాడుకున్నారు. మేము ప్రభుత్వము 24 గంటలు సచివాలయంలో పనులు చేస్తున్నాం, ప్రజావాణి పెట్టినాం. సో 100 రోజులలో సస్యశ్యామలం చేసినాం. కొన్ని హామీలు ఎన్నికల కోడ్ వల్ల నెరవేర్చలే, ఇంకా కొన్ని నెరవేరుస్తాము. హామీలే కాకుండా వేరేటివి కూడా నెరవేరుస్తామనే ధీమాతో వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? వాళ్ళు ఏం హామీలు చేయలేదండి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, అదొక్కటి మాత్రం చేసిర్రు. మిగతా ఇప్పుడు కరెంటుది అన్నారు, గృహలక్ష్మి కింద కరెంటు ఉచిత విద్యుత్ 200 యూనిట్లు ఎవరికి ఇవ్వలేదు. అదైతే ఫేక్ పథకం, అదైతే ఎవరికి ఇవ్వలేదు. గ్యాస్కి 500 రూపాయలకి గ్యాస్ అన్నారు, ఎంతోమంది గ్యాస్ బుక్ చేసుకుంటారు. గత 2 నెలల నుంచి ఎవరికి 500 రూపాయలు వల్లేవు. అది కూడా ఫెయిల్ అయింది పథకము. ఒకటి మహిళలది ఒకటి కాదు, ఒకటే ఇచ్చిరండి. చెప్పుకోవడం మాత్రం అన్నీ చెప్పుకుంటారు వాళ్ళు. ఏం చెప్తారు? రైతుల పరిస్థితి ఎట్లుందండి? రైతులకు అయితే చాలా ఇబ్బంది ఉందండి. రైతు బంధు ఇవ్వలేరు ఎవరికి. 1 ఎకర్ లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇప్పటివరకు ఇచ్చారు. కేసీఆర్ గారు ప్రతి 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు అందరికీ అయిపోయిందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. కాలేదండి, 1 ఎకర్ లోపు ఉన్న వాళ్ళకే అయ్యింది. సంవత్సరానికి 16,000 కోట్లు కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి ఇచ్చిండండి, ప్రతి రైతుకి ఇచ్చిండు. వీళ్ళు మాత్రం 1 ఎకర్ లోపు ఉన్న వాళ్ళకే ఇచ్చారు, 5 ఎకరాల వాళ్ళకి ఇవ్వలేదు. ఇంకా ఇట్లా అసెంబ్లీలో ఓడిపోయినప్పటికీ బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకొని ఎంపీ సీట్లలో ఎన్ని ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది? కంపల్సరీ 10 గెలుస్తామండి మేము. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఎంపీ సీట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది? గేట్లు తెరిచినాము, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అక్కడికి పోతారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత అసలు బీఆర్ఎస్ అనే పార్టీయే ఉండదు అని చెప్పి కూడా మాట్లాడుతాం. ఏం లేదండి, అంతా ఫేక్ ప్రపంచం. అదంతా పబ్లిసిటీ చేయనీకి అంతే. పబ్లిక్ను మైండ్ డైవర్ట్ చేయనీకే వాళ్ళు ఆడుతున్న గేమ్ అది. కాంగ్రెస్ వాళ్ళు ఆడుతున్న గేమ్ అది, అంతే తప్ప ఎవ్వరు వెళ్ళరు. మా టీఆర్ఎస్ శాసనసభ్యులు 39 మందిలో లాసెన్ నందిత గారు ఒకరు యాక్సిడెంట్లో చనిపోయారు, 3 మాత్రం వెళ్ళారు. మిగతా 35 మంది యాస్టీజ్ పార్టీలనే ఉంటారు. మేమేమన్నా పోయినా ఒకరిద్దరు వదులుతుండొచ్చు తప్ప వాళ్ళు అన్నట్టు 12 మంది 16 మంది రెడీ ఉన్నారు రానికి అన్నట్టు అంతా అబద్ధం ముచ్చటండి. అదంతా ఏం చెప్తారు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేటీఆర్ మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తూ ఉంది. అక్కడ ఈడీ వచ్చేసి కవిత గారిని ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఏం చెప్తారు? ఈ ఎన్నికల స్టంట్ అనుకోవచ్చా, లేకపోతే నిజంగానే ఎట్లా చూస్తారు? అది ఎన్నికల స్టంటే అండి. ఎందుకంటే మేము అధికార పార్టీలో ఉన్నప్పుడు 10 ఏళ్ల నుంచి ఎటువంటి రిమార్క్స్ లేవు. ఇప్పుడు అధికారం పోగానే కావాలని ఈడీ వచ్చి ఎలక్షన్స్ ఉంటే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారిని, వారిని కూడా, సిసోడియా గారిని కూడా, అంతా ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా ఏడైతే గట్టిగా ఉంటుందో గవర్నమెంట్ వాళ్ళను విచ్ఛిన్నం చేసి ఈ ఓటు బ్యాంక్ అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్న కాన్సెప్ట్ మీదనే వాళ్ళు పనిచేస్తారు బీజేపీలు, కానీ ఇంకోటి ఏం లేదండి. బీజేపీ కూడా 12 సీట్లు, బీఆర్ఎస్ ఒక్కటే అని మొన్నటిదాకా అన్నారు. ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది సీక్వెన్స్? అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసా, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఎట్లా ఉండబోతుంది? బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసే ఉంటుందండి 100%. బీజేపీకి క్యాండిడేట్లు లేరు. మీరు చూడండి, ఇప్పుడు చాలా కాన్స్టిట్యున్సీలలో మేబీ 6-7 మందిని బీఆర్ఎస్ను తీసుకున్నారు. వరంగల్ చూడండి, ఆరూరి రమేష్ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, అయినా వర్ధనపేటకెళ్ళి ఎమ్మెల్యే చేసి అలా క్యాండిడేట్ లేకుండా ఇక్కడికి వెళ్ళి తీసుకోరు. నల్గొండలో సైదిరెడ్డి గారిని తీసుకోరు, ఆయన మన ఎమ్మెల్యేనే. మన దగ్గర చేసిన వాళ్ళు అందరినీ తీసుకోరు. ఇప్పుడు కాంగ్రెస్కు క్యాండిడేట్లు లేరు, బీజేపీకి లేరు. వరంగల్ క్యాండిడేట్ కూడా బీఆర్ఎస్ అయిననే. కడియం కావ్య శ్రీహరి గారు కూతురు, రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్లోకి వెళ్ళలేరు. అందరూ బీఆర్ఎస్లోకి వెళ్ళి కంటెస్ట్ చేస్తారు. వాళ్ళకు కాంగ్రెస్కు బీజేపీకి క్యాండిడేట్లు లేరు. అది 100% అండి. కాంగ్రెస్ పాలనపై, రేవంత్ రెడ్డి పాలనపై, ఈ 140 రోజుల్లో వాళ్ళ వ్యవహార శైలిపై ఏం చెప్తారు? ఒక్క కామెంట్లో. ఒక్క కామెంట్లో ఇవ్వడానికి ఏం లేదు, కానీ అది ఫెయిల్ అయిందండి. గవర్నమెంట్ అయితే ఫెయిల్ అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది, ఏం లేదు, 0 అది.